హాయ్ గాయ్స్. నేను మీ వైజాగ్ కుర్రోడిని. ఈరోజు పొద్దున్నంతా డ్యూటీ చేసుకొని కష్టపడి వచ్చిన తర్వాత మా ఇంజినీరు సడన్‌గా ఫోన్ చేసి, "నువ్వు అర్జెంట్‌గా బయలుదేరి అర్జెంట్‌గా రావాలి పనుంది" అని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరించాడు నన్నైతే. మా వోడైతే బస్ స్టాప్‌కి తీసుకొచ్చి డ్రాప్ చేసి బస్సు అయితే ఎక్కించడానికి చూశాడు. ఇదే ఎక్కాల్సిన బస్సు చూడండి. ఫ్లెక్స్ బస్సు. ఇది మన ఇండియాలో కూడా కొత్తగా లాంచ్ అయింది కూడాను. బెంగుళూరు టు ఢిల్లీ అయితే ఇది వే ఆఫ్ ఉంది. ఫ్లెక్స్ బస్సు చూడడానికి చాలా కంఫర్ట్‌గా అయితే ఉంది. మొత్తం అంతాను. ఇది డబుల్ డెక్కరు. బస్సు అయితే బయలుదేరింది. నేనైతే జర్నీ చేశాను. దగ్గర దగ్గర 4:30 గంటలు జర్నీ అయితే చేశాను బస్సులోని. ఇక్కడి నుంచి అయితే చాలా దూరం అయితే బయలుదేరాను. చూడండి అవుట్ ఆఫ్ లుక్ కూడా చాలా బాగుంది. మొత్తం తిరుగుతుంటే ఇక్కడ బీచ్ వ్యూ చాలా బాగుంటది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను కూడా. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే బాగుండని కూడా అనిపించింది గానీ, మా ఇంజినీర్ అయితే నన్ను అర్జెంట్ పని మీద అయితే లాక్కొస్తాడు. ఇంకా చేసేదేం లేక నేనైతే బయలుదేరాను. అలాగ జర్నీ చేస్తూనే ఉన్నాను రాత్రంతాను కొద్ది దూరం. కాకపోతే బస్సు కొద్దిగా కంఫర్ట్ లేదు. బస్సు అయితే రోడ్డు మీద వెళ్తుంది కానీ, మన వైజాగ్ ఆర్టీసీ బస్సు కన్నా చాలా దారుణంగా షేక్ అయిపోతుంది మొత్తం అంతాను. ఈ సీట్లన్నీ చూడండి షేక్ అయిపోతుంది చాలా గట్టిగా. ఏటరా బాబు నరకం అనుకుని అలా బయలుదేరాను. ఫైనల్‌గా అయితే ఎళ్ళి జాగ్రత్త అయితే చేరుకున్నాను. బస్ స్టాప్‌లో దిగిపోయాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ.